మనం చాలామంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు మనని ఓటు అభ్యర్థించడానికి వచ్చడం, మన అడగడం అన్నీ గతంలో మనం చూసాం. కానీ ఇంత కన్స్ట్రక్టివ్గా ఇంత చిన్న ఏజ్లో అంటే అది హర్ష్ కుమార్ గారు అబ్బాయినే 100% అని ప్రూవ్ చేసుకున్నారు. ఎందుకంటే ఐడియాలజీ ఎంత చక్కగా అంటే ఇది ఇందులో ఉన్న మేనిఫెస్టోలో ఉన్న 7 కూడా చాలా కన్స్ట్రక్టివ్గా ఉన్నాయి అన్నీ కూడా. ఆయన ఇందులోది మనకి 6వది ప్రభుత్వ ఉద్యోగాలకి నేను ఏమీ చేయలేను, చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే అది ముఖ్యమంత్రి లెవెల్లో ఇచ్చేదని చెప్పేసి అన్నారు. చూశారు, అది ఆయన యొక్క నిజాయితీకి నిదర్శనం. అది చాలామంది ఏమంటారు, నేను అది చేసేస్తాను ఇచ్చేస్తానంటారు, కానీ అది చేయలేని పరిస్థితి. అది పెద్ద పెద్ద ఉపాధ్యాయ సంఘాలుగా ఉండి కూడా మనమే గత ప్రభుత్వంలో సాధించుకోలేకపోయాం వాటిని. అంచేత వారు ఖచ్చితంగా ప్రతి విషయం మీద కూడా కన్స్ట్రక్టివ్గా చేయగలిగినవే చెప్పారు. ఇంత అలా చెప్పడం అనేది ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఎందుకంటే మనం చాలామందిని చూస్తాం, ఆయన చెప్పింది ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచి చెప్పుకొచ్చారు, వెండి గ్లాసులు, సెల్ ఫోన్ల దగ్గర నుంచి చెప్పుకొచ్చారు. అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా మనని ఏదో కొనుక్కుని వస్తువులా చూశారు. మనం ఏం చేస్తాం, బుద్ధి చెప్పాం ప్రతిసారిని. ఏదో 1-2 సార్లు వాళ్ళు విజయం సాధించుంటారు, కానీ మ్యాక్సిమం టైమ్స్ మనం మన అభ్యర్థులనే గెలిపించుకున్నాం, కానీ వాళ్ళని ఓడించాం. మనం లాస్ట్ ఇయర్ ఐవీని మనం నగ్గించాం అందరం కలిపి. ఆయన చెప్పింది చాలా బాగా నచ్చింది. 18 ఆయన మీటింగ్స్కి అటెండ్ అయితే, సమావేశాలు జరిగితే అన్నిటికీ అటెండ్ అయ్యారు. కానీ ఆయన మాట్లాడింది ఈ చిన్న వర్కర్స్ గురించి అయ్యే ఎక్కువ పోరాటం చేస్తారు, కానీ గ్రాడ్యుయేట్కి ఆయన హయాంలో ఏమీ జరగలేదు. అది మాత్రం ఒప్పుకొని తీరాలి. మన ప్రతినిధి అయినా, మన టీచర్ అయినా మనం ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే విమర్శించడం కాదు, కానీ అంటే ఆయన అది చేయలేకపోయాడు ఆయన హయాంలో. కానీ మరి వీరు హామీ ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది తర్వాత నెక్స్ట్ అది. కానీ ముందు కన్స్ట్రక్టివ్గా నేను ఎలా చేయగలను, నా ఐడియా ఎలా ఉంది అని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. కానీ వీరు ఒక పాయింట్ మన టీచర్ చెప్పిన చాలా బాగా గ్యాదర్ చేశారు. హై స్కూల్స్ అన్నీ ప్రస్తుతం మనం పడుతున్న బాధ ఏంటంటే, మనకి ఒక అసిస్టెంట్ లేకపోవడం, కంప్యూటర్ అసిస్టెంట్ లేకపోవడం వల్ల ఈ గవర్నమెంట్ ఇచ్చి పేపర్స్ మీరు అందరూ అపార్తో 3 నెలల పాటు మా టీచర్స్ అందరూ డెలివరీ ఇవ్వలేక, పిల్లలకి టీచింగ్ డెలివరీ ఇవ్వలేక అపార్తోనే సరిపోతుంది మా జీవితం అంతా. అపార్ ఒక కాగితం 11 గంటలకు వస్తుందండి ఆఫీస్ నుంచి. మాకు ఈ కాగితం పూర్తి చేసి 10 గంటలకు ఇవ్వండి అంటాడు. 11 గంటలకు పంపి 10 గంటలకల్లా మాకు అందేయాలంటాడు. ఎవరు తయారు చేస్తారు 10 సంవత్సరాలు డీటెయిల్స్ అన్నీ? ఇప్పుడు అదే కుస్తీలు పడుతున్నాం ఆయన వచ్చేసరికి. మనం ఈ విధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ని స్కూల్లో లేకుండా, కనీసం అటెండర్ లేడు స్కూల్కి, వాచ్మెన్ లేడు, ఇవన్నీ మన త్రిశంకు స్వర్గంలో పెట్టి రిజల్ట్ తీసుకురండి అంటే ఏ విధంగా తేగలను? ప్రైవేట్ స్కూల్తో పోటీ పడండి అంటే ఎక్కడ పోటీ పడగలను? అందరం కూడా వెల్ ఎక్స్పీరియన్స్ టీచర్సే ఉన్నాం ఇక్కడ. కాన్వెంట్లో పనిచేసే వాళ్ళు అందరూ కూడా మన స్టూడెంట్సే. నా స్టూడెంట్స్, ఆయన స్టూడెంట్సే. ఎక్కడో ఇక్కడ చేసే వాళ్ళు అందరూ రాజమండ్రిలో మ్యాక్సిమం 90% నా స్టూడెంట్స్ ఉన్నారు. అన్ని ఇన్స్టిట్యూషన్లోనే ఉన్నారు. నా దగ్గర చదువుకున్న వాళ్ళు, గత 33 సంవత్సరాల క్రితం చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పనిచేస్తున్నారు ఇక్కడ. మనం ఎందుకు రిజల్ట్ తేలేకపోతున్నాం అంటే, మనం పని చేయనివ్వట్లేదు కదా, పాఠం చెప్పనివ్వట్లేదు. ఆ విషయం వారు దాంట్లో సున్నితంగా ఎత్తారు. అవన్నీ చాలా చక్కగా చెప్పారు. మరి గ్రాడ్యుయేట్ పరిధిలో చేయగలిగిన అన్నీ చెప్పగలిగారు ఆయన. ఇంకా మనం ఇచ్చే సజెషన్స్ ఉండవనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎంత చేయగలరో మ్యాక్సిమం ఇచ్చేసారు. ఇంకా 8వ పాయింట్ కలుపుదామన్నా నాకు ఐడియా రావట్లేదు. చాలా చెప్పి ట్రై చేస్తున్నాను ఆయన చెప్తుంటే. 8వ పాయింట్ ఇది పెడితే బాగుంటుంది బాబు అని చెప్దామంటే 8వ పాయింట్కి దొరకట్లేదు. ఎందుకంటే గ్రాడ్యుయేట్ పరిధి అంతే. ఈ గ్రాడ్యుయేట్ పరిధిలో 7లో కూడా ఇది 6వది. ఆయన ఎంత చక్కటి చెప్పారంటే, పాత పెన్షన్ విధానం సపోర్ట్ చేస్తూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ టైంకి అందేలాగా. ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ అండి సిపిఎస్ అనేది. ఏమన్నాడు, ముందైనా వారం రోజులే చేస్తానని వచ్చాడు ఆయన. 5 సంవత్సరాలు చేయలేకపోయాడు ఆయన. ఈయన ఏమన్నాడు, చేస్తాను చూస్తాను అన్నాడు. ఏం చేసేది లేదు, చూసేది లేదు. ఆ సిపిఎస్ అనేది అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాసెస్. అది ఇప్పుడు రాబోయే ఉద్యోగాలన్నీ అలాగే ఉన్నాయి. అది మరి జరిగితే అద్భుతం, మనందరం విజయం సాధించినట్టే. వీరు ఏంటంటే దానికి సపోర్ట్ చేస్తున్నానని అనడం మాత్రం చాలా బాగా నచ్చింది. చక్కటి స్పీచ్ ఇది. మరి ఇది అందరం కూడా మరి ఇటువంటి యువనాయకత్వాన్ని మనం సపోర్ట్ చేయడానికి ప్రయత్నం. థ్యాంక్ యూ.